10 మంది వద్దు, కనీసం ఒక వ్యక్తిని చూపించు, ఆ ఒక్క వ్యక్తిని బట్టి ఇక్కడ ఉండిపోతాను అని చెప్పినప్పుడు దేవుడు ఒక వ్యక్తిని తీసుకొచ్చిన ముందు నిలబెట్టాడు. ఆ వ్యక్తిని బట్టి నేను అక్కడ నిలబడ్డాను. ఆ కుటుంబం నుంచి ఆరుగురు నా దగ్గర రావడం ప్రారంభించారు. వాళ్ళు అంతకుముందు వేరే చర్చికి వెళ్ళేవారు, చిన్న మనస్పర్ధల వల్ల ఆగిపోయారు. నేను వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర రావడం ప్రారంభించారు. కొంతకాలం గడిచింది. వాళ్ళ ఆత్మీయ తండ్రికి తెలిసింది వేరే పాస్టర్ గారు తీసుకొచ్చి ఆరాధన పెట్టుకుంటున్నారని. వెంటనే ఆత్మీయ తండ్రి వచ్చి మనకి ఏదో మనస్పర్ధలు వచ్చినాయి, ఆ మాత్రం మీరు ఎవరో పాస్టర్ గారిని తీసుకొచ్చి ఆరాధన పెట్టుకోవడం ఎందుకు, మన చర్చికి వచ్చేయండి అని వాళ్ళ దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నాడంట. వెంటనే వీళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్పలేక ఏం చేయాలో అర్థం కాక, అయ్యా మమ్మల్ని క్షమించండి, మా ఆత్మీయ తండ్రి మమ్మల్ని బతిమాలుతున్నాడు, తిరిగి మా సంఘానికి వచ్చేయమంటున్నాడు, మమ్మల్ని ఏం చేయమంటారు అని అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, దేవుడు కేవలం నన్ను నిలబెట్టుకోవడానికి మాత్రమే మిమ్మల్ని వాడుతున్నాడు, కాబట్టి మీ ఆత్మీయ తండ్రి దగ్గరికి మీరు వెళ్ళిపోండి అని చెప్పాను. వాళ్ళు వెళ్ళిపోయారు. నేను నా భార్య మాత్రమే మిగిలాము. మేమే ఆరాధన చేసుకుంటూ వాళ్ళము, మేమే పాటలు పాడుకుంటూ వాళ్ళము, మాకు మేముగానే వాక్యం చెప్పుకుని బలపరుచుకుంటూ ఉండేవాళ్ళము. మేము పట్టుకెళ్ళింది కొంతకాలానికి అంతా అయిపోయింది. ఒక విశ్వాసి కూడా లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఎంతగా చూసేవారు. అది ఏజెన్సీ ప్రాంతము, నడుచుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళము. ఎవరితో మాట్లాడాలన్నా భయం వేసేది, మళ్ళీ నడుచుకుంటూ వచ్చేసేవాళ్ళము. ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళము. కొంతకాలానికి మేము పట్టుకెళ్ళి మొత్తం అయిపోయినాయి. చివరికి ఒక ఉప్మా నూక మాత్రమే మిగిలింది. అది 2 పూటలు తింటే అది కూడా అయిపోతే పస్తులు ఉండవలసి వస్తుందని చెప్పేసి ఒక పూట ఉప్మా తిని ఒక పూట నీళ్లతో కడుపు నింపుకొని ప్రార్థన చేయడం ప్రారంభించాం. చిన్నప్పటి నుంచి ఆకలి అంటే ఏంటో నాకు తెలియదు, నా భార్యకు తెలియదు. నా భార్య కూడా ఎంప్లాయ్ కుటుంబం వచ్చింది, వాళ్ళ నాన్నగారు ఆర్టీసీ డ్రైవర్. తనకి ఆకలి అంటే తెలియదు, నాకు ఆకలి అంటే తెలియదు. అలా ఇంటికి ఫోన్ చేస్తే ఎంత కావాలో అంత పంపిస్తారు. కానీ నా దర్శనం ఒకటి, నన్ను పిలిచాడు కాబట్టి ఆయన మాత్రమే నన్ను పోషించాలి. కొంతకాలానికి ఆ ఉప్మానుకు కూడా అయిపోయిందండి. ఆకలి తలమిటిచ్చిపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం. అలా నా భార్య చెప్తే ఇంకా తను ఏడుస్తుందని తను చెప్పకుండా నేను ఉంటే తను ఏం చేస్తుందంటే తన ఆకలికి తట్టుకోలేక పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బట్టలు తిప్పుకోవడానికి గంజి కావాలని అడిగి తెస్తే ఆ గంజిలో ఉప్పేసుకొని తాగిన రోజులు కూడా మా జీవితంలో ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా నమ్మకంగా ఉండి యథార్థంగా ఉండి, ప్రభువా ఎక్కడా నువ్వు చూపించిన 10 మంది, కేవలం నీ పిలుపుని పట్టుకుని మేము వచ్చామయ్యా, నువ్వు పిలిస్తేనే వచ్చాం కాబట్టి ఎక్కడున్నారు 10 మందిని అని ప్రభు దగ్గర కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అనుకోని రీతిలో అనుకోని విధముగా ఒకేసారి 10 మందిని తీసుకొచ్చాడు. ఎప్పుడైతే 10 మందిని తీసుకువచ్చాడో అప్పటి నుంచి దేవుడు మెల్లమెల్లగా ఆశీర్వదించడం ప్రారంభించిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత ఆ కొద్దిపాటి సంఘములో ఉన్న కుటుంబాల్లో 2 ఆడపిల్లలండి. పెద్ద కుమార్తె మందిరానికి రాదు, చిన్న కుమార్తె మాత్రమే మందిరానికి వస్తుంది. ఈ పెద్ద కుమార్తె తల్లిదండ్రుల యొక్క మాట వినట్లేదని చెప్పేసి ఒక మాంత్రికుడి దగ్గర తీసుకుని వెళ్ళి పూజ చేయించుతున్నారు. ఏంటా పూజ అంటే వశపరుచుకునే పూజ. ఏజెన్సీ ప్రాంతాల్లో చేస్తూ ఉంటారు. ఆ పూజ చేయించుకుంటే కూర్చోమంటే కూర్చుంటారు, నుంచోమంటే నుంచుంటారు. అప్పుడు నేను అన్నాను, అమ్మా మనం దేవుడిని నమ్ముకున్నాం, అటువంటి పూజలు మనం చేయించకూడదు అని చెప్తే ఆ మాంత్రికుడు విన్నాడు ఆ డిస్కషన్. విని పాస్టర్ గారు ఏంటి అంటున్నారంటే, మా పాస్టర్ గారు అలాంటి పూజలు చేయించుకోవద్దు అన్నారని మా విశ్వాసాలకు చెప్పారు. చెప్తే ఆయన ఏమనుకున్నాడు తెలియదు. కానీ ఆ రోజు నేను ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళి వస్తున్నాను. ఆ అమ్మాయి ఎప్పుడు కూడా మా ఇంటికి రాదు, అలాంటిది పూజ చేయించుకుని నేరుగా వచ్చి మా పాస్టర్ గారితో మాట్లాడుతుంది. అప్పుడు ఏదో జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మనసుకి నేను ఇంటికి వచ్చాను. నన్ను చూసి అమ్మాయి పారిపోయింది, వెళ్ళిపోయింది. అమ్మ వెళ్ళిపోతున్నామంటే మళ్ళీ వస్తారని అని చెప్పేసి వెళ్ళిపోయింది. కానీ ఆ రోజు సాయంత్రం అయిపోయింది. నా భార్య నేను ఫోన్ చేసి ప్రార్థన చేసుకుని పడుకున్నాం. తను నిద్రపోయింది, నాకు మాత్రం నిద్ర రావట్లేదు. ఏదో జరుగుతుంది, నిద్ర రావట్లేదు. ఇంచుమించు 12 అయింది సమయము. 12 గంటలకి తనంతట తాను లేచి బయటకు వెళ్ళిపోతుంటే మంచినీళ్ళు తాగడానికి వెళ్తుందేమో అని చెప్పేసి అనుకున్నాను. వంటగదిలోకి వెళ్ళింది, మంచినీళ్ళు తాగిన తర్వాత డోర్ దగ్గర ఫిట్స్ వస్తే ఎలా పడిపోతారో అలా పడిపోయి కొట్టేసుకుంటుంది. వెంటనే తీసుకొచ్చి మంచి మీద పడిపెట్టాను. ఒక్కనే ఉన్నాను, ఆ చుట్టుపక్కల కూడా ఇల్లు లేవు. వెంటనే నాకు తెలిసిన బ్రదర్కి ఫోన్ చేస్తాను. వాళ్ళ ఫ్యామిలీ అంతా పరిగెట్టుకుంటూ వచ్చారు. పాస్టర్ ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్దామండి, ఆటోకి ఫోన్ చేస్తానండి అని అన్నారు. వెంటనే ఎప్పుడైతే హాస్పిటల్ అన్నామో కొట్టుకోవడం మానేసింది. పెద్ద కళ్ళు తీసి పెద్ద నాలుగు తీసేసి భయంకరంగా నాకు చూస్తుంది. వెంటనే ఒకటి చెప్పాను, అయ్యి హాస్పిటల్ వద్దు, నేను చెప్పేంత వరకు మీరు స్తుతి చెప్పండి. ఎప్పుడైతే స్తుతి చెప్పమని నేను చెప్పాను, వాళ్ళు స్తుతి చెప్పడం ప్రారంభించారు. ఎప్పుడైతే వాళ్ళు స్తుతి చెప్పడం ప్రారంభించారో అది నాతో మాట్లాడడం ప్రారంభించింది. మాట్లాడి దయతో ఆ స్తుతి ఆపు అంటుంది. అప్పుడు నేను అడిగాను, నువ్వు ఎవరు అని అడిగితే, ఈ పరిసర ప్రాంతంలో ఒక మాంత్రికుడి ద్వారా నేను బంధింపబడ్డాను. ఎవరినైతే వశపరుచుకుని తీసుకుని రమ్మని చెప్తాడో ఆ మాంత్రికుడిని ఎవరైతే ఎవరి గురించి చెప్తారో వాళ్ళని వశపరుచుకుని ఆ మాంత్రికుడు చేసిన పూజలో కూర్చోబెట్టడమే నా పని. ఈ రాత్రి నీ భార్యని తీసుకుని రమ్మన్నాడు అని చెప్పింది. పలానా దగ్గర పూజ జరుగుతుంది అని చెప్పింది. మరి నేను ఎవరో తెలుసా అని అడిగాను.
నువ్వు ఒక దైవ సేవకుడు అన్నది. మరి దైవ సేవకుడు ఇంట్లోకి వచ్చే అధికారం నీకు లేదు కదా అని అడిగాను. అంటే వచ్చేంతవరకు నాకు తెలియదు, వచ్చిన తర్వాతే నాకు తెలుసు అన్నది. మరి ఎందుకు తీసుకెళ్ళలేదు, వదిలేసావు అని అడిగాను. అడిగితే అదిగో ఏసావు కదా అంది. ఏమేసావు అని అడిగితే నేను ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసే ఇంటికి సిలువేశాను, ఆ సిలువే తనను బయటకు తీసుకెళ్లకుండా ఆఫ్ చేశాను. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ప్రార్థన నూనెతో వేసినటువంటి సిలువలపనే అంత శక్తి ఉంటే మనం నమ్ముకున్నటువంటి దేవుని ఎంత శక్తి ఉన్నది. అంటే నేను ప్రార్థన చేస్తాను, విడిచిపెట్టింది, వెళ్ళిపోయింది. అది చెప్పిన ప్లేస్కి వెళ్ళాను, అక్కడ చాలా భయంకర పరిస్థితులు ఉన్నాయి. వెంటనే దేవుణ్ణి స్తుతించాను. హల్లెలూయా. మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన. కొంతకాలం గడిచింది, నాకు భయంకరమైన చాతపడి చేస్తారండి. నా శరీరం అంతా హీనమైపోయింది. ఏం జరుగుతుందో అర్థమయ్యేది కాదు. ఇన్ఫెక్షన్ పోయి రెడ్డిష్గా మారిపోయింది. వాళ్ళంతా రెడ్డిష్గా మారిపోయింది. నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి తిరిగిన హాస్పిటల్ లేదు, చేయించుకున్న వైద్యం లేదు, చేయించుకున్న టెస్ట్ లేదు, అన్ని చేయించుకున్నాను. రిపోర్ట్స్ అన్ని నార్మల్ వస్తున్నాయి. డాక్టర్స్ ఏమన్నారంటే ఏజెన్సీలో ఉంటున్నావు కదా, దానివల్ల ఏదో ఇన్ఫెక్షన్ అయ్యాడు, దాని నుంచి ఏం కాదు, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా తినని చెప్పేవారు. కానీ రాను నేను బలహీనమైపోతూ ఉండేవాడిని. మా విశ్వాసాలకు అర్థమైపోయింది. ఏమర్థమైందంటే మా పాస్టర్ గారికి ఎవరు చేతపడి చేశారు. వెంటనే నేరుగా దగ్గరికి వచ్చాయ్యా, మీరు ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గదండి, మీకు ఎవరో చేతపడి చేశారు, దానికి తిరుగు చేతపడి చేయించాలి. మాకు తెలిసిన మాంత్రికుడు ఉన్నాడు, మిమ్మల్ని అక్కడ తీసుకువెళ్తాం, వాళ్ళు తిరుగు చేతపడి చేస్తారు, చేసినప్పుడు మీకు తగ్గిద్దండి అని చెప్పారు. వాళ్ళతో నేను ఒకటే మాట చెప్పాను, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. నా పని ఉంటే ఉంచుతాడు, ఒకవేళ నా పని లేకపోతే ఆయన ఏం చేస్తాడు, తీసేసుకుంటాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లో నేను రాను అని చెప్పాను. పాపం వాళ్ళకి నా మీద ఉన్నటువంటి ప్రేమతో మా పాస్టర్ గారు ఇంతే, ఇలాగే మాట్లాడతాడు, ఇలాగే వదిలేస్తే ఆయన ఏమైపోతాడో అనే ఉద్దేశంతో ఆ మాంత్రికుడిని ఒకరోజు తెల్లవారుజాము నా దగ్గర తీసుకొచ్చేసారు. ఉదయాన్నే తలుపు కొడుతున్నారు. ఎవరని చెప్పి తలుపు తీసేసరికి మా విశ్వాసులు ఉన్నారు, మాంత్రికుడు ఉన్నాడు. ఆ మాంత్రికుడిని చూసి పాస్టర్ గారు ఇంకా నువ్వు 3 రోజులు మాత్రమే ఉంది, 3 రోజుల్లో చచ్చిపోతావు అని చెప్పేసి అన్నాడు. ఎలా చేశారో, ఎవరు చేశారో, ఎక్కడ చేశారో అన్ని కళ్ళగట్టినట్టు చెప్పేశారు. చెప్పిన తర్వాత ఒకటే అన్నాను, మా విశ్వాసులకి ఏదైతే చెప్పానో అదే మాట ఆయనకి చెప్పాను. ఆయన ఒకటే అన్నాడు, నువ్వు మూర్ఖంగా మాట్లాడుతున్నావు అన్నాడు. నేను ఎలాగే మాట్లాడుతాను అన్నాను. వెంటనే వెళ్ళిపోయాడు. నాకు మీ తండ్రికి ఫోన్ చేశాను, ప్రార్థన చేయించుకున్నాను, 3 రోజులు ఉపవాసం ఉన్నాను. ప్రభువు నన్ను బతికించాడు. సుమారు 7 సంవత్సరాలు దాటింది, దేవుడు అద్భుతం చేశాడు. హల్లెలూయా. ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఎన్ని చెప్పడానికి సమయం లేదు కానీ ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగిందండి. నేను చనిపోవాలి, నా ప్లేస్ లో వేరొక వ్యక్తి చనిపోయాడు. ఈ రోజు సజీవులుగా దేవుడు మీ అందరి ముందు నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. 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 కావాల్సిన సాక్ష్యాలే ఉన్నాయి. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఇంకా అంతకంటే భయంకరమైనటువంటి మానసిక సమస్య ఎదురైంది మాకు. ఏంటి సమస్య అంటే, మాది కూడా సేమ్ మీకు లేక చిన్న సంఘం, అట్టుకుంటే ఒక 20 మంది, అందరూ వస్తే 30-35 మంది ఉంటారు. అందులో ఒక సహోదరి, తల్లిగారు, పెద్ద వయసు, పేరు మరియమ్మ. ఏం పేరండి? మరియమ్మ. అర్థమైందండి? మరియమ్మ పేరు, పెద్ద వయసు, మరియమ్మ. అర్థమైందా? చాలా బలమైన విశ్వాసి, మోస్ట్ సీనియర్ విశ్వాసి. ఆమె సువార్త ప్రకటిస్తుంది మా సంఘం గురించి. ఏం సువార్త ప్రకటిస్తుందంటే, మా పాస్టర్ గారికి 2011లో పెళ్లి అయిందంట, 2013లో సేవకు వచ్చాడు, ఇప్పుడు 2014 వచ్చేసింది సుమారు, ఇంతవరకు పిల్లలు లేరు. సర్వసాధారణంగా సంఘంలో ఎలాంటి వాళ్ళు ఉంటారుండ్రా. వాళ్ళ ఉన్న లోపాలు వాళ్ళు వెతుక్కోరు, ఎంతసేపు పక్క వాళ్ళు ఉన్న లోపాలు ఎదుగుతారు. అర్థమైందా? వాళ్ళ లోపాలు వాళ్ళు చూసుకోరు, వాళ్ళ సమస్యలు వాళ్ళు చూసుకోరు, వాళ్ళ పరిస్థితులు వాళ్ళు చూసుకోరు. ఎంతసేపు పక్కోళ్ళు పడి ఏడుస్తూ ఉంటారు. కొంతమంది సేవకులు పడి ఏడుస్తుంటారు. అందులో ఒక ఆమె, మా పాస్టర్ గారికి 2011లో పెళ్ళి అయిందంట, 2013లో మా దగ్గరకు వచ్చాడు, ఇంచుమించు 14 అన్ని అయిపోతుంది, ఇంతవరకు పిల్లలు లేరమ్మా. మరి ఆయనకే పిల్లలు లేకపోతే ఇంకా మాకు ప్రార్థన చేస్తే దేవుడు ఏం కార్యం చేస్తాడు? ఇది ఆమె సువార్త. మొత్తం మీద ఈ సువార్త ఆ నోట ఈ నోట మా పాస్టర్ గారు చూడబడిందండి. అప్పటి వరకు పాపం తనకి పిల్లలు లేరు అన్న విషయం గుర్తిపోయింది. 11లో పెళ్ళి అయింది, సంవత్సరం అంతా ఎంజాయ్ చేసాము. తర్వాత 2013లో సేవకు వచ్చేసాము. సేవకు వచ్చిన తర్వాత చాలా కష్టాలు కూడా వెళ్ళాము. పిల్లలు లేవు అన్న విషయం తనకు గుర్తులేదు, మర్చిపోయింది. ఎప్పుడైతే ఈ విషయం తన చెవిలో పడిందో తను ఏడవడం ప్రారంభించిందండి. ఏడుస్తూ నా దగ్గరికి వచ్చి ఒక మాట ఉంది, మా అమ్మ ఎప్పటి నుంచో చెప్తుంది, కానీ నీ దగ్గర చెప్దాం అనుకున్నాను, నీ దగ్గర చెప్తే నువ్వేమంటావా అనే ఉద్దేశంతో నేను నీ దగ్గర చెప్పలేదు. పిఠాపురం, మా పాస్టర్ గారిది పిఠాపురం CMC హాస్పిటల్లో చాలా బాగా చూస్తారంట, ఒకసారి మనందరం అక్కడ కలిసి వెళ్దాం
అని చెప్పినప్పుడు సరే నా మాట వింటుంది కదా అని చెప్పేసి తన మాట కూడా నేను వినాలనే ఉద్దేశంతో సరే వెళ్దాం అనే ఉద్దేశంతో ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్ళాము. ఇద్దరికి టెస్టులు చేశారు. 3 రోజుల తర్వాత రిపోర్ట్స్ వస్తాయన్నారు. 3 రోజుల తర్వాత 3 రోజులు మా అత్తోరింట్లో ఉన్నాం. రిపోర్ట్స్ వచ్చినాయి, తీసుకున్నాం. డాక్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అంటే జీవితంలో మీకు పిల్లలు పుట్టారు. ఏంటండి? జీవితంలో మీకు పిల్లలు పుట్టరు. ఇప్పుడు పిల్లలు లేరు అనేది ఒక బాధ అయితే జీవితంలో మీకు పిల్లలు పుట్టరు అనేది ఇంకెంత బాధ ఉంటుంది? ఉంటుందా? ఉంటుందా? ఉందా? ఇంకా చాలా బాధ. వెంటనే నేరుగా ఇంటికి వెళ్ళిపోయాం. అప్పటి వరకు ఎన్నో ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే సిగ్గుగా అనిపించేది. ఎవరొకరు అడుగుతుండేవారు. నాకంటే ఎక్కువ తను చాలా బాధపడుతుంది, కానీ ఎప్పుడు నా దగ్గర ఆ విషయాన్ని ప్రస్తావించేది కాదు. అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే పిల్లలు పుట్టరని చెప్పారో ఇంకా చాలా కుమిడిపోయింది, ఏడుస్తుంటే తనతో ఒకటే మాట అన్నాను, సరే నీ మాట విని నేను హాస్పిటల్కి వచ్చాను కదా, ఇప్పుడు నా మాట నువ్వు వింటావా అని అడిగాను. సరే చెప్పండి, పిల్లల విషయంలో మీరు ఏం చెప్పినా నేను వింటాను అని చెప్పిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే వింటాను అని చెప్పిందో వెంటనే నేను తనకు చెప్పిన మాట ఏంటంటే, ప్రభు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేసుకుంటూ వచ్చాడు, కాబట్టి ఈ విషయంలో కూడా తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? తప్పనిసరిగా కార్యాన్ని చేస్తాడు. కాబట్టి 40 రోజులు ఉపవాసం ఉంటావా అని అడిగాను. వెంటనే తను అంగీకరించిందండి. పచ్చి మంచినీళ్ళు తాగి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రభు దగ్గర నమ్మకంగా ప్రార్థన చేయడం ప్రారంభించామండి. 40 రోజులు ఉపవాసం పూర్తయిందండి. పూర్తయిన తర్వాత దేవుడు మాతో మాట్లాడుతున్నాడండి. మాట్లాడుతూ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటని చేసే వాగ్దానం ఏంటంటే, నా కుమారుడా, నువ్వు మనుషుల వైపు చూడొద్దు, నా వైపు చూడు. నువ్వు మనుషుల వైపు చూడొద్దు, నా వైపు చూడు. నేను ఏమాత్రము కూడా నిన్ను సిగ్గుపరిచే వాడిని కాదు. ఇదిగో నువ్వు 40 దినాలు కడుపు పట్టుకుని నా దగ్గర కన్నీళ్ళు కార్చి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఇదిగో నీకు కొన్ని వాగ్దానాలు నేను ఇస్తున్నాను. ఏంటి వాగ్దానం అంటే, ఇంతవరకు నువ్వు చాలా ప్రయాసపడ్డావు, నీకంటూ ఒక స్థలం లేదు, నీకంటూ ఒక మందిరం లేదు, కాబట్టి 2015లో నీకు ఒక అద్భుతమైనటువంటి స్థలాన్ని నేను ఇవ్వబోతున్నాను. 2016లో శంకుస్థాపన చేస్తావు, 2017లో మందిరం ఓపెనింగ్ చేస్తావు, 2018లో నీ భార్య యొక్క గర్భఫలాన్ని ఒక విషయంలో పిల్లలు లేరు అనేటువంటి ఒక విషయాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేస్తావే, దేవుడు ఎన్ని వాగ్దానాలు చేస్తాడంటే, మంచి స్థలాన్ని ఇస్తానయ్యా, శంకుస్థాపన చేస్తావు, పలానా సంవత్సరంలో ఓపెనింగ్ చేస్తావు. నిజాన్ని నా దగ్గర చిల్లు కావలేదు. ఇప్పుడు నేనేం చేయాలి? దేవుడు చేసిన వాగ్దానం బట్టి సంతోషించాలా? సంతోషించలేదు. ప్రభుని ప్రశ్నించాను. ఏమని ప్రశ్నించానంటే, ఏంటి ప్రభువా, 15లో స్థలం ఇస్తావా, 16లో శంకుస్థాపన, 17 ఓపెనింగా? నేను ఏ విషయంలో ప్రార్థన చేశాను? నాకు పిల్లలు కావాలని ప్రార్థన చేశాను. పిల్లలు కావాలని ప్రార్థన చేస్తే 15 స్థలము, 16 శంకుస్థాపన, 17 ఓపెనింగ్, ఎప్పుడో 18 ఇస్తావా? అంతవరకు ఈ బాధ భరించాలా? ఈలోపు ఎన్ని అవమానాలు ఎదుర్కోవాలి? ఈలోపు ఎంతమంది చదివి మాట్లాడాలి అని ప్రభుని ప్రశ్నిస్తే, ప్రభు చెప్పిన సమాధానం ఏంటంటే, అంతవరకు నీకు ఒక వాగ్దాన పుత్రులు ఇస్తాను అన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దాన పుత్రుల్ని దేవుడు ఇస్తాను అన్నాడంటే దాని వెనకాల ఏదో ఒక మర్మము దాగి ఉంటది. ఆయన చెప్పాడంటే దాని వెనకాల ఏదో బలమైన కారణం ఉంటది. ఏమీ లేకుండా వ్యక్తిని ఏం చెప్పడండి. నేను సేవకున్న కొత్తలో ఒక సహోదరుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుంది. అయ్యా, మొత్తం ఒక పాప పుట్టిందండి, 2వ కానుకలో బాబు కొరకు మేము ఎదురు చూస్తున్నాము, మాకు బాబు కావాలండి. ప్రార్థన చేయించుకుంది. నేను ప్రార్థన చేసిన విషయం నేను మర్చిపోయాను, నాకు గుర్తులేదు. ఎప్పుడైతే ప్రభు ఈ వాగ్దానం చేశాడో, వాగ్దానం చేసిన కొంతకాలానికి వాడి బర్త్డే వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులు కృతజ్ఞతాపూర్వకంగా ఏర్పాటు చేసుకుని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ బర్త్డే అయిపోయిన తర్వాత చుట్టాలు, బంధువులు అందరూ వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు మాత్రమే నా ముందు నిలబడ్డారు. నేను ప్రార్థన చేయడానికి నిలబడ్డాను అనుకుని, రండి ప్రార్థన చేస్తానన్నాను. ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఆ సహోదరు చెప్తుంది, అయ్యా, ఆ రోజు మీకు ప్రామిస్ చేశాను, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ నా కుమారుడు పుట్టి సేవకిస్తానని. ఇంతవరకు ఆ కుమారుడు నేను పెంచానంటే, చంటి బిడ్డకు తల్లి పాలు అవసరం కాబట్టి ఈ సంవత్సరం అంతా నా పాలు ఇచ్చి నేను పెంచాను. ఈ రోజు మొదలుకొని వాడు పాలు తాగకుండా కూడా వాడు ఉండగలడు, అలా నేను మనం పెంచుకుంటూ వచ్చాను. ఈ రోజు మొదలుకొని వీడు మా బిడ్డ కాదండి, మీ బిడ్డేనండి అని మా కాళ్ళ దగ్గర పెట్టేసి వెళ్ళిపోయారండి. వాడికి ఇప్పుడు 8 సంవత్సరాలు. హల్లెలూయా. ఇప్పుడు 8 సంవత్సరాలు పెట్టి 8 సంవత్సరాలు మా కాళ్ళ దగ్గర పెట్టేసి వెళ్ళిపోయిందండి. 8 సంవత్సరాలు అయింది. మా మందిరానికి వస్తారు, మా మందిరంలో ఉంటారు, అన్నట్లు పాలు పంచుకుంటారు.
వీడు చేస్త వాళ్ళకు ఉండదు, వాళ్ళ చేస్త వీడికి ఉండదు. వీడు వాళ్ళ ఆంటీ అంకుల్ అని పిలుస్తాడు, నన్ను మా పాస్టర్ గారిని మమ్మీ డాడీ. ఎప్పుడైతే వీడు మా జీవితంలో అడుగు పెట్టాడో మా పాస్టర్ గారు ఇంకా పిల్లలు లేవు అన్న విషయం మర్చిపోయింది. ఎవరైనా దేవుడు నా కుమారుని ఇచ్చాడు, ఇదిగో మా బిడ్డ అని చెప్తూ చూపిస్తూ ఉండేది. మర్చిపోయింది, ఆ బాధ అంతా మర్చిపోయింది. ఎప్పుడైతే వీడు మా జీవితంలో అడుగు పెట్టాడో అడుగు పెట్టిన మరుక్షణమే 2015లో దేవుడు స్థలం ఇచ్చాడండి. 2016లో శంకుస్థాపన చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడండి. శంకుస్థాపన చేసిన తర్వాత మందిరం కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే చాలా ఇబ్బందులు ఎదురైనాయి. అది ఏజెన్సీ ప్రాంతం కాబట్టి నేను ఏజెన్సీ ప్రాంతంలో మందిరం కడుతూ ఉంటే ఆ ప్రాంతంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ శాంక్షన్ అయింది సుమారు 10 కోట్ల ఎస్టిమేషన్తో. ఇక్కడ దేవస్థానం అవుతుంది కాబట్టి ఇక్కడ మందిరం కట్టడానికి వీలు లేదు అన్నారు. వీలు లేదు అని మందిరం కడుతుంటే అడ్డుకుంటుంటే నాకు ఏ వ్యక్తి అయితే చేతబడి చేశాడో అదే వ్యక్తి అక్కడ నిలబడి ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను, మీరు కట్టండి అన్నాడు. ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను, మీరు కట్టండి మాస్టర్ అన్నాడు. ఏ వ్యక్తి అయితే నాకు చేతబడి చేశాడో అదే వ్యక్తి 25,000 రూపాయలతో మందిరం పని ప్రారంభించాడండి. 12,50,000 రూపాయలతో మందిరం పని ముగించానండి. ఒకటే ప్రార్థన చేసేవాడిని. నా ఆలోచన ఏంటంటే నా దగ్గర ఉన్నది 25,000 రూపాయలే కదా, సిమెంట్ ఫోర్స్ తెచ్చి రేటు వేయాలని నా ఆలోచన. కానీ ప్రార్థన ఏమో చేసేవాడిని అయితే, అయ్యా నువ్వు ఉన్నతమైన దేవుడు కాబట్టి ఉన్నతమైన మందిరం కట్టాలని ప్రార్థన చేసేవాడిని. ఈరోజు ఒక ఉన్నతమైన మందిరాన్ని కట్టడానికి సహాయం చేశాడు ఏజెన్సీ ప్రాంతం. చేసిన ప్రతి వాగ్దానం కూడా ఆయన ఏం చేశాడు, నెరవేర్చాడు. నెరవేర్చుకుంటూ వచ్చాడు. మనమే నెరవేర్చాం. మనం ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తాం, సేవకుల దగ్గర సేవకురాల దగ్గర మందిరంలో సంఘాల్లో ఎన్నెన్నో వాగ్దానాలు. అయ్యో మా కాపాడవుతుంది, ఇది 5 అవుతుంది, ఇది చేస్తానండి అది చేస్తానని ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఉంటాం. నెరవేరుస్తున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎన్నిసార్లు ఎన్ని వాగ్దానాలు చేయలేదు నువ్వు ప్రభు సన్నిధిలో? ఎన్నోసార్లు ప్రభు సన్నిధిలో ఎన్నో వాగ్దానాలు చేసావు, కానీ మర్చిపోయావు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు మరిచిన ప్రతి వాగ్దానాన్ని నువ్వు చేయడానికి ఇష్టపడితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఎందుకంటే మన దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. రోషం గల దేవుడు, పౌరుషం గల దేవుడు, మన ఏమాత్రం కూడా సిగ్గుపరిచే దేవుడైనా కాదండి. బిడ్డలు లేరయ్యా అని ప్రార్థన చేస్తే వాగ్దానం కూతుడు అన్నాడు, స్థలం అన్నాడు, శంకుస్థాపన అన్నాడు, ఓపెనింగ్ అన్నాడు, అయిపోయింది. ఇంకేం మిగిలింది? గర్భఫలం. మళ్ళీ నా భార్యను పిలిచాను. దేవుడు చెప్పినట్టుగా ప్రతిదీ కూడా చేశాడు కదా. మరి డాక్టర్లు ఏం చెప్పారు? అసాధ్యం అన్నారు కదా. మరి డాక్టర్లు అసాధ్యమైనప్పుడు దేవుడేమో సాధ్యం అంటున్నాడు. ఇది ఎలా చేయబోతున్నాడో మళ్ళీ 4 రోజులు ఉపవాసం ఉంటావా అని అడిగాను. తను మారు మాట చెప్పకుండా ఉంటానండి అన్నది. 2017 ఎండింగ్లో మళ్ళీ 40 రోజులు ఉపవాసం పెట్టుకుని ప్రార్థన చేయడం ప్రారంభించామండి. 40 రోజులు ఉపవాసం పూర్తి అయిపోయింది. ఇది కళ కాదు, దర్శనం కాదు. నా దేవుడు నా భార్య యొక్క గర్భఫలాన్ని తెరవడం కొరకు ఆయనే స్వయముగా దిగి వచ్చాడు. ఒకరోజు నేను మందిరం బయట నిలబడి ఉన్నాను. ఒక వ్యక్తి, మా తాతయ్య గారు నాన్నమ్మ గారు రక్షించబడినటువంటి వాళ్ళ ఆత్మీయ తండ్రి. నేను చిన్నప్పుడు సుమారు 5th క్లాస్ ఇప్పుడు చదువుతున్నప్పుడు చనిపోయాడు. యాస్టీజ్ ఆయన ఎలాగున్నాడో సేమ్ అలాగున్నాడు. ఏంటి నిన్న తాతయ్యలో రక్షించబడిన ఆత్మీయ తండ్రి కదా, నా చిన్నప్పుడే చనిపోయాడు కదా, ఏంటి ఈయన ఎలా వచ్చేస్తున్నాడు అని ఆయన వైపు నేను చూస్తున్నాను. తెల్లటి అంగి వేసుకున్నాడు, పంచిపెట్టు కట్టుకున్నాడు, ఒక అక్షర గోదావరి సంచి తగిలించుకున్నాడు, నేరుగా నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చి బాబు ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, నేను మందిస్తాను అంటున్నాడండి. చూసారా, నేను పిల్లలు లేని వాళ్ళు ఉన్నారని మందిస్తాను అన్నాడు. మందిస్తాను అయ్యా నాకే పిల్లలు లేరండి, నేను ఒక పాస్టర్ గారిని 40 రోజుల నుంచి ఉపవాసం నేను ప్రార్థన చేస్తున్నాను అంటే నేను ఒక స్వార్థకుని అన్నాడు. వెంటనే ఎక్కడ నీ మందిరం అన్నాడు. వెంటనే మందిరం చూపించాను, మందిరంలో తీసుకెళ్ళిన తర్వాత మందిరంలో కుర్చీ వేసాను. అయ్యా నాకు కుర్చీ వద్దు, ఒక చాప వేయని చెప్పి అన్నాడు. మందిరం మధ్యలో చాప వేసాను, చాప మీద కూర్చున్నాడు. నీ భార్యని పిల్లన్నాడు, పిలిచాను. మా ఇద్దరితో కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత ప్రార్థనా పూర్వకంగా నీకు మెడిసిన్ ఇస్తాను, మీరు ప్రార్థనా పూర్వకంగా వాడండి, దేవుడు నెక్స్ట్ మంత్కి నీ భార్య గర్భఫలాన్ని తెరుస్తాడు, దేవరూపం కలిగినటువంటి ఒక స్వరూపంతో కలిగిన ఒక చక్కని కుమారుని దేవుడు నీకు ఇస్తాడు అని చెప్పాడండి. వెంటనే అతనికి ఏమైనా కానుక పెట్టాలనే ఉద్దేశంతో నా పర్స్ చూస్తే నా పర్సులో 100 రూపీస్ నోట్ ఉంది, ఒక 1 రూపీ కాయిన్ మాత్రమే ఉంది. ఆ టైంలో
సరే అని చెప్పేసి ఉన్నదే ఇద్దామనే ఉద్దేశంతో ఆ 100 రూపీస్ తీసి అతని చేతిలో పెట్టబోయాను. అతను చెప్పిన మాట ఒకటే చెప్పాడు, నువ్వు సేవకుడు కాబట్టి అనేక స్థలాలకు నువ్వు వెళ్ళినప్పుడు దేవుని యొక్క నామ మహిమార్థమే సాక్ష్యం చెప్పు, అదే నువ్వు నాకు ఇచ్చే పెద్ద కానుక. ఇష్టపడ్డావు కాబట్టి ₹1 ఇవి చాలు అన్నాడు. వెంటనే ₹1 తీసి అతని చేతిలో పెట్టాను. ఎలాగైతే నడుచుకుంటూ వచ్చాడో అదే మార్గం గుండా మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడండి. నిజానికి నన్ను దాటుకుని చాలా పెద్ద ఊరు ఉంది, వెళ్ళాలి కదా, వెళ్ళలేదు. ఏ మార్గంలో వచ్చాడో అదే మార్గం కూడా వెనక్కి వెళ్ళిపోయాడు. మేము విశ్వాసంతో మెడిసిన్ వాడాము, ప్రార్థన చేసుకున్నాము. నెక్స్ట్ మంత్కి నా భార్య యొక్క గర్భఫలాన్ని 2018లో దేవుడు తెరిచి మరొక చక్కని కుమార్ని దేవుడు మరొక చక్కని కుమార్నండి దేవుడు. డాక్టర్లు ఏం చెప్పారంటే జీవితంలో మీకు పిల్లలు పుట్టరు అన్నారండి. జీవితంలో పిల్లలు పుట్టన్నారు. ఈ రోజు చక్కని 2 కుమారుల్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదండి. ఆయన శాస్త్రాలు సైతం మార్చగలిగే దేవుడైనా, నమ్మదగిన దేవుడైనా. మరి మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఎప్పుడైనా ఆలోచన చేస్తామా? నేను ఆ స్థలంలో అడుగుపెట్టినప్పుడు దుష్టుడు నాతో చెప్పాడండి, నేను ఈ స్థలంలో ఉంచాను అని. ఉంచకపోవడానికి నువ్వు నన్ను తీసుకొచ్చింది నా దేవుడు అన్నాడు. ఎన్నో సార్లు నన్ను తీసేయాలని ప్రయత్నం చేశాడు. చేతపడ ద్వారా, క్షుద్ర పూజల ద్వారా, యాక్సిడెంట్ల ద్వారా నన్ను ఏదో రకాల స్థలం నుంచి తీసేయాలని చూశాడు. కానీ వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడి ప్రయత్నాలన్నీ ఏమైపోయినాయంటే శూన్యమైపోయినాయండి. తట్టుకోలేకపోయాడు. దేవుడు బిడ్డను కూడా ఇచ్చేశాడు, ఓర్చుకోలేకపోయాడు. ఇంకా ఎలాగైనా తీసేయాలనుకున్నాడు. నా బిడ్డ పెరిగాడు, సంవత్సరం గడిచింది. చాలా గ్రాండ్గా మీటింగ్ అరేంజ్ చేశాను. దేవుని యొక్క నామాన్ని మహిమపరిచిన తర్వాత నాకు అనుకోకుండా, మొత్తం చెప్పడానికి టైం లేదు కానీ అనుకోకుండా చెస్ట్లో పెయిన్ వచ్చిందండి. పెయిన్ వస్తే గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకుని నేను నెగ్లెక్ట్ చేశాను. నెగ్లెక్ట్ చేసిన తర్వాత నేను నా భార్య కలిసి కాకినాడ ప్రాంతానికి వెళ్ళాం. మా అమ్మగారు వాళ్ళు కాకినాడలో ఉంటారు, కాకినాడలో జాబ్ చేస్తారమ్మా. ఆ ప్రాంతానికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత పెయిన్ ఎక్కువైపోయిందండి. నిజానికి పాడేరులో ఉంటుండగా పెయిన్ కనుక ఎక్కువ అవుతుంది, నేను చనిపోవద్దును. ఎందుకంటే పాడేరు ఏజెన్సీ ప్రాంతం కాబట్టి సరైన హాస్పిటల్స్ అక్కడ ఉండవు. ఆ కారణంగా నేను చనిపోదును. కానీ నా దేవుడు ఏం చేశాడంటే నా పట్ల ఇంకా ఆయన ప్రణాళిక ఉంది కాబట్టి నన్ను ఆ సమయానికి నా తల్లిదండ్రుల దగ్గర తీసుకుని వెళ్ళాను. ఆ రాత్రికి ఆ పెయిన్ ఎక్కువైపోయింది. నేను వెళ్ళిన తర్వాత వెంటనే ఇమీడియట్గా నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఈసీజీ తీస్తారు. ఈసీజీ తీసుకెళ్తే ఒక మనిషి హార్ట్ బీట్ నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 72. నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 72 సార్లు కొట్టుకుంటుంది నిమిషానికి. కానీ నా గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది తెలుసా? 236 సార్లు కొట్టుకుంటుంది నిమిషానికి. డాక్టర్లు ఏం చెప్పారంటే హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా ఉంది, ఒక ట్రైన్లో పరిగెడుతుంది, దాన్ని కంట్రోల్లోకి తీసుకొస్తాను. కానీ మేము ఏం చెప్పలేము. దాన్ని కంట్రోల్లోకి తీసుకురావాలంటే ఇంజెక్షన్ చేయాలి. ఆ ఇంజెక్షన్ చేసినప్పుడు 50-50 ఛాన్సెస్, బ్రతకొచ్చు, చనిపోవచ్చు. నా ముందు చెప్పేశాను. నా తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఒక పక్క నా భార్య ఉంది, తను ఏడుస్తుంది. బెడ్ మీద నేనున్నాను, ఏడుస్తున్నాను. నా పిల్లలంతా చూస్తున్నాను. అయ్యా కొంతకాలం బ్రతకాలం ఉంది, నీ చిత్తమైతే నన్ను జ్ఞాపకం చేసుకోకూడదా అని దేవుడితో చెప్పాను. మా తల్లిదండ్రులు ఏడుస్తూ సంతకాలు పెట్టాను. వెంటనే డాక్టర్ గారు భయపడుతూ ఇంజక్షన్ ఇచ్చాను. దేవుని యొక్క మహాకృపను బట్టి హార్ట్ బీట్ కంట్రోల్లోకి వచ్చింది. కంట్రోల్లోకి వచ్చిన మరుక్షణమే డాక్టర్ ఏం చెప్పారంటే ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలి అన్నాడు. ఆపరేషన్ చేయాలి. దీనికి సంబంధించిన డాక్టర్స్ 2 ఉన్నారు మన స్టేట్లో. ఒక ఆయన వరంగల్ ఉన్నారు, ఇంకొక ఆయన ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు. కాబట్టి మీరు వరంగల్ తీసుకెళ్ళిపోండి అని చెప్తున్నారు. వెంటనే మా చిన్నాన్న ఒక ఆయన కమిషనర్ అని చెప్పాను, ఒక ఆయన ఎంఆర్ఓ చెప్పాను. వాళ్ళిద్దరు ఇంప్లాంట్స్ ఉపయోగించి వెంటనే కనుక్కుంటే వైజాగ్ ఓల్డ్ అపోలోలో ఇంకో డాక్టర్ ఉన్నాడని తెలిసింది. వెంటనే ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఆయన నేపాల్ వెళ్ళిపోతుంటే నేపాల్లో ఆయన ఆఫ్ చేశారు. నన్ను వెంటనే నైట్ అంబులెన్స్లో షిఫ్ట్ చేశారు. వెళ్ళిన వెంటనే నాకు యాంజియోగ్రామ్ చేస్తారు. యాంజియోగ్రామ్ చేసిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే ప్రతి మనిషి బాడీలో ఒక పవర్ సర్క్యూట్ ఉంటుంది. ఆ పవర్ మన బ్రెయిన్ పవర్ అందిస్తుంటుంది. అందించిన మన బాడీలో పార్ట్స్ అన్ని అలర్ట్గా పనిచేస్తాయి. నీకు బ్రెయిన్ కావాల్సిన పవర్ రాంగ్ రూట్లో హార్ట్కి వెళ్ళిపోతుంది. నువ్వు ఎప్పుడో చచ్చిపోవాలి. నువ్వు బ్రతికున్నావంటే నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. ఇంజక్షన్ ఇచ్చారు కాబట్టి ఆ ఇంజక్షన్ పవర్ 3 రోజులు నీ బాడీలో ఉంటుంది. అంతవరకు ఆపరేషన్ చేయడానికి అవ్వదు. ఇది ఒక టెక్నికల్ గా చేయాలి, ఒక మిషనరీ ద్వారా చేయాలి. అది హైదరాబాద్ నుంచి తెప్పించాలి. నేను నేపాల్ వెళ్తున్నాను, నేను వచ్చేసరికి 3 రోజులు పడుతుంది. నువ్వు అడ్మిషన్ అయిపోవు, వచ్చిన ఆపరేషన్ చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. అడ్మిట్ అయిపోయాను. 3 days తర్వాత మిషనరీ వచ్చింది. డాక్టర్ గారు కూడా వచ్చారు. సాయంత్రం ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లిన తర్వాత డాక్టర్ గారు దగ్గరికి వచ్చి ఆయన చెప్తున్న మాట ఏంటంటే నువ్వు నాకు కొంచెం కోఆపరేట్ చేయాలి, ఎందుకంటే నేను చేసే ఆపరేషన్కి నేను మత్తు ఇవ్వను అన్నాడు. ఏమని అన్నాడు? మత్తు ఇవ్వను అన్నాడు.
చేసేది ఏ ఆపరేషన్? గుండె ఆపరేషన్, హార్ట్ ఆపరేషన్. టెక్నికల్గా చేయాలి, మిషనరీగా చేయాలి, మిషనరీతో చేయాలి. మత్తిస్తే నీ ఆపరేషన్ నేను చేయలేను. ఎందుకంటే ఈ మిషనరీ నీ బాడీకి ఫిట్ చేస్తాం. ఈ మిషనరీ నీ బాడీకి ఫిట్ చేసి నీకు ఏ హార్ట్ బీట్ అయితే వచ్చిందో 236 హార్ట్ బీట్, ఆ హార్ట్ బీట్ని మళ్ళీ రిపీట్ చేస్తాం మిషనరీ ద్వారా. మళ్ళీ పెయిన్ మళ్ళీ తీసుకొస్తాం. తీసుకొచ్చినప్పుడు ఆ పవర్ ఎక్కడైతే రాంగ్ రూట్లో వెళ్ళిపోతుందో దాన్ని మేము గుర్తించాలి. నువ్వు మత్తులో ఉంటే మేము గుర్తించినాం కాబట్టి అది గుర్తించాలంటే నువ్వు మత్తు ఇవ్వకూడదు. అక్కడ పెయిన్ వస్తుంది, నువ్వు తట్టుకోవాలి అన్నప్పుడు సరే నేను తట్టుకుంటాను అన్నాను. అంత ఆయన డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాడు. వచ్చినంత రెడీగా అన్నాడు. రెడీ సార్ అన్నాను. నా ముందు ఒక ఎల్ఈడి పెట్టారు. నా సర్జరీ అంతా ఎల్ఈడీలో నేను చూస్తున్నాను. వెంటనే చిన్న పెయిన్ ఉంటుంది ఓర్చుకున్నాడు. బ్లీడింగ్ అవ్వకుండా ఇంజెక్షన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నా చిన్న పెయిన్ వస్తుందని చెప్పేసి నా మెడ దగ్గర ఒక పల్స్ వెయిన్ కట్ చేశారు. కట్ చేసి అక్కడి నుంచి ఒక రాగి వైరు ద్వారా ఒక మైక్రో క్యామ్ నా హార్ట్ దగ్గర పంపించారు. ఆ క్యామ్ నా హార్ట్ చుట్టూ తిరుగుతూ స్కాన్ చేస్తుంది. టీవీలో కనిపిస్తుంది. స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసినప్పుడు మిషనరీ ఫిట్ చేయండి అన్నారు. మిషనరీ ఫిట్ చేశారు. ఫిట్ చేసిన తర్వాత కొంచెం ఓర్చుకో, నీకు హార్ట్ బీట్ మళ్ళీ పరిగెట్టేస్తామని అన్నారు. హార్ట్ బీట్ మళ్ళీ 236 హార్ట్ బీట్ మళ్ళీ తీసుకొచ్చాను. భయంకర పెయిన్, తట్టుకోలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను. దాన్ని కొంచెం పెంచుతాము అన్నారు. పెంచండి అయ్యా అని చెప్పి అన్నాను. పెంచారు. ఇంకా కొంచెం పెంచుతామన్నారు. అలా ఇంచుమించు దగ్గరగా సుమారు 500 సార్లు గుండు కొట్టుకున్నా తీసుకెళ్ళిపోయారు. ఎగిరిగిరి పడుతున్నాను, తట్టుకోలేకపోతున్నాను. చాలా భయంకర పెయిన్ అనుభవిస్తున్నాను. చచ్చిపోతానయ్యా, చిన్నపిల్లలు నన్ను ఎలాగైనా బ్రతికించండి అని డాక్టర్ 2 చేతులు దండం పెట్టి ఏడుస్తున్నాను. ఏడుస్తూ ఉంటే హార్ట్ బీట్ మళ్ళీ కంట్రోల్లో తీసుకొస్తున్నాను. అది 250కి వచ్చేసరికి మిషనరీ ఆగిపోయింది. అప్పటి వరకు కాస్త కోస్తో ధైర్యంగా ఉన్నాను. ఎప్పుడైతే ఈ మిషనరీ ఆగిపోయిందో ఈ డాక్టర్ గారు నా దగ్గరికి వస్తున్నాడు, అటు మిషనరీ దగ్గరికి వెళ్తున్నాడు, అటు సిస్టమ్ దగ్గరికి వెళ్తున్నాడు, పరుగులు పెడుతున్నాడు. ఎవరి టెక్నీషియన్, ఎవరిది మిషనరీ అని పరుగులు చేస్తున్నాడు. అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ అంబులెన్స్ అంబులెన్స్ అని చెప్పేసి గట్టిగా అరుస్తున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అప్పటికే భయంకర పెయిన్తో ఉన్నాను. 250లో హార్ట్ బీట్ ఉండిపోయింది. చాలా భయంకర పెయిన్ వస్తుంది, భయం వస్తుంది. ఏడుస్తున్నాను. ప్రభా, లేక 2 బిడ్డలు ఇచ్చో, వాళ్ళ కొరకైనా కొంతకాలంలో బ్రతికించు. ఇంకా నీ కొరకు కొన్ని ఆత్మ నేను బ్రతికించాలని రక్షించాలని నేను ఆశపడుతున్నాను అని చెప్పేసి మనసులో ప్రార్థన చేసుకుంటే ఇందాక మీకు చదివినిపించిన వాక్య భాగము, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకో ఆ సిచ్యువేషన్ లో దేవుడు నాకు ఆ మాటను గుర్తు తెచ్చాడు. ఎందుకంటే నా ముందు వారము ఆ మాట మీద ప్రసంగం చేశారు. ఆ మాటను దేవుడు నాకు గుర్తు తీసుకొచ్చాడు. వెంటనే నీ మాట వినగానే ఉత్తరం ఇస్తాను కదా. నా బిడ్డల కొరకైనా నువ్వు బ్రతికించయ్యా. కొంతకాలం నేను బ్రతుకుంటే కొన్ని ఆత్మలు నీ కొరకు నేను సంపాదిస్తానయ్యా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే వెంటనే నేరుగా మరొక అంబులెన్స్ అండర్ గ్రౌండ్ నుంచి ఆపరేషన్ థియేటర్లోకి వచ్చేసిందండి. అంటే నన్ను తీసుకెళ్తే ఆ ట్రాఫిక్లో ఎక్కడ నెక్కిపోతుందని చెప్పేసి మళ్ళీ వేరే మిషనరీ, కొత్త మిషనరీ వేరే అంబులెన్స్ ద్వారా డైరెక్ట్ ఆపరేషన్ థియేటర్కి తీసుకొచ్చేసారు. వెంటనే మిషనరీ తీసేసి మళ్ళీ వేరే మిషనరీ ఫిట్ చేశారు. ఫిట్ చేసిన తర్వాత ఆ డాక్టర్, మై గాడ్, ఎప్పుడు నా జీవితంలో ఇలాంటి కేసు నేను చూడలేదు, నిజంగా నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు అని. అన్న తర్వాత ఆయన ఒకటే నా దగ్గరకు వచ్చి ఫ్రెండ్లీగా దగ్గరకు కూర్చొని, ఇంతవరకు తట్టుకున్నావు కదా, ఇంకా చిన్న పేరు ఉంటే తట్టుకుంటావా అన్నాడు. తట్టుకుంటానండి అన్నాడు. అన్న తర్వాత అప్పుడు నా చేతిలో 2 పల్స్ లైన్ కట్ చేశారు. కట్ చేసి మనకి పినిస్ గుచ్చుకుంటేనే ఎంత పెయిన్ ఉంటుంది. ఒక చిన్న పినిస్, ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే చాలా పెయిన్ ఉంటుంది. కానీ 2 రాగి తీగలండి నరాల నుంచి తోసారండి. తోస్తుంటే ఆ 2 వచ్చి హార్ట్ దగ్గర అని నా తొడ భాగంలో ఒక 2 పల్స్ లైన్స్ కట్ చేశారు. అక్కడి నుంచి 2 వచ్చి హార్ట్ దగ్గర అని అదంతప్పుడు ఆ రాంగ్ రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ మిషనరీ ద్వారా వాళ్ళు క్లోజ్ చేశారు. క్లోజ్ చేసిన తర్వాత ఆపరేషన్ అయిపోయింది. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన బాగానే వెళ్ళిపోయాడు. తర్వాత అక్కడున్న ఆ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో లోపలికి తీగలేళ్ళు ఉన్నాయి కదా, అది బయటకు తీయాలి. అది కొద్ది కొద్దిగా లాగితే పెయిన్ ఇంకా ఎక్కువ అనుభవించేస్తారని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్కటి పట్టుకుని సర్వం లాగేశారు. భయంకరంగా అదంతా ఒక బాధ అనుకుంటే ఈ మెడ కట్ చేస్తారు కదా, ఈ మెడ పక్కన కట్టేస్తారు. ఈ చేయి కట్ చేస్తారు కదా, ఈ చేయిని తీసుకెళ్ళి పక్కన కట్టేస్తారు. ఈ కాలు కట్ చేస్తారు కదా, ఈ కాలుని లాగేసి పక్కన కట్టేస్తారు. తెల్లవారు వయసులో ఉండాలి. ప్రభుకు మొరపెట్టాను, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. ఈ రోజు మీ అందరి ముందు నన్ను సజీవునిగా హల్లెలూయా చెప్పానండి. నువ్వు ఎక్కువ ప్రయాణం చేయకూడదు. డాక్టర్ చెప్పారు ఎక్కువ ప్రయాణం చేయకూడదు. డాక్టర్ చెప్పారండి నువ్వు పాస్టర్ అంటున్నావు కదా, గట్టిగా అరవకూడదు. డాక్టర్ చెప్పారండి నువ్వు ఎక్కువ మోకాళ్ళ మీద ఉండకూడదు.
అర్థమైందండి. 3వ రోజు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చానండి. 3 రోజులు తిరగకముందే సామర్లకోట బహిరంగ సభలో దేవుడు వర్తమానం నాకు దేవుడు సహాయం చేశాడు. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా నా దేవుని కొరకు పరిగెడుతూనే ఉన్నాను, నా దేవుని కొరకు అరుస్తూనే ఉన్నాను, నా దేవుని కొరకు మోకరిస్తూనే ఉన్నాను. ఈ రోజు దేవుడు వాడుకుంటున్నాను. హల్లెలూయా. పాడేరులో పరిచయం చేస్తారండి. మరి నర్సీపట్నంలో ఇంకో పరిచయం దేవునికి ఇచ్చాడు. పాడేరు కొండ ప్రాంతము, నర్సీపట్నం నుంచి పాడేరు 90 కిలోమీటర్లు అండి. ఎన్ని కిలోమీటర్లు? 90 కిలోమీటర్లు. ప్రతి ఆదివారము నర్సీపట్నం ఆరాధన చూసుకుని పాడేరు వెళ్తాను, పాడేరు ఆరాధన చూసుకుంటాను. ప్రతి చిన్న విషయానికి నర్సీపట్నం పాడేరు వారంలో 4-5 సార్లు తిరుగుతూనే ఉంటాను బండి మీద. హల్లెలూయా. అయినప్పుడు దేవుడు ఏం చేశాడు? సజీవునిగా నడిపించుకుంటాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తానంటే మనం చాలా సంవత్సరాల తరబడి ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తున్నాం, చాలా సంవత్సరాల తరబడి ప్రభు సన్నిధిలో ఏడుస్తున్నాం, దుఃఖపడుతున్నాం, మొరపెడుతున్నాం. మరి మన ప్రార్థన వినట్లేదు. మరి నా ప్రార్థన విన దేవుడు మీ ప్రార్థన ఎందుకు వినడు? నేను నమ్ముకున్న దేవుడు వేరు కాదు, మీరు నమ్ముకున్న దేవుడు వేరు కాదు. నేను నమ్ముకున్న దేవుడు ఆయనే, మీరు నమ్ముకున్న దేవుడు ఆయనే. ఆయన సేవకుడి ప్రార్థన మాత్రమే వింటానని ఎక్కడ చెప్పలేదు. ఎవరు ప్రార్థన చేస్తున్నా 2-3 కూడి ఎక్కడ నా నామస్తుతుల వారి మధ్య నేను ఉంటాను, వింటాను అన్నాడు. మరి ఎందుకు వింటలేదండి? మనం ఆయన మాట వింటలేదు కాబట్టి, ఆయన మాట వినేవారుగా మనం ఉండట్లేదు కాబట్టి. ఎన్నో సంవత్సరాల మందిరంలో ఉంటాం, కానీ దేవుని యొక్క మాట మాత్రము నేను అర్థమైందా? ఈ చేపంట విన్నామంటే ఈ చేపంట దాన్ని ఏం చేస్తాం? విడిచిపెడతాం. ఫాస్ట్గా అలాగే చెప్తారు. వాళ్ళకి ఏముంది? వాళ్ళకి ఏమన్నా పనే పాట? అలాగే చెప్పుకుంటారు. మాకు తెల్లారితే బోడి పనులు. అర్థమైందండి? వాళ్ళు చెప్పినట్టే చేయాలంటే మేము చేయలేం. మరి దేవుడు నీ పట్ల ఎలా చేస్తాడు? దేవుడు నీ పట్ల ఏదైనా ఒక గొప్ప కార్యాన్ని చేయాలంటే నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు లోబడతావో అప్పుడు మాత్రమే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడండి. హల్లెలూయా. పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, నేను చూపించాను కానీ సమయం అయిపోయింది. అక్కడ అంటాడు, మొదటి పేరు రాసిన 2వ అధ్యాయం 1వ వచనం చదివితే అక్కడ అంటాడు, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాయి కదా. హల్లెలూయా. యేసు ప్రభు దయాళుడని తెలుసా తెలీదా? మనకి తెలీదా? తెలుసు కాబట్టి ఇక్కడ ఉన్నామండి. ఆయన ప్రేమ గలవాడని, దయగలవాడని, కనికరముక్తని అదేవిధంగా మనకు తెలుసు కాబట్టి ఈ రోజు ఈ స్థలంలో ఉన్నాం. ఈ స్థలంలో ఉన్నాము అంటే మనం ఎవరి చిత్తంలో ఉన్నాం? దేవుని చిత్తంలో ఉన్నాం, దేవుని యొక్క ప్రణాళికల్లో ఉన్నాం, దేవుని యొక్క ఉద్దేశాల్లో ఉన్నాం. అర్థమైందా? యావ ప్రపంచంలో రక్షణ లేనటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో ఈరోజు చాలా మంది కన్నుమూస్తున్నారండి. కానీ ఈరోజు నీవు నేను క్షేమంగా ఉన్నాము అంటే, ఈరోజు నీవు నేను క్షేమంగా ప్రభు సన్నిధిలో కూర్చుని దేవుని యొక్క మాటలు వింటున్నాము అంటే ఆయన జ్ఞాపకము చేసుకోబట్టే, ఆయన ప్రణాళికలో ఉండబట్టే, ఆయన చిత్తంలో ఉండబట్టే, ఆయన ప్రణాళికలో ఉన్నావు కాబట్టి, ఆయన చిత్తంలో ఉన్నావు కాబట్టి దేవుడిని జ్ఞాపకం చేసుకుని ప్రతి విశ్రాంతి దినము కూడా దేవుడిని ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. అయితే అక్కడ అంటున్నాడు, ప్రభు దయాళుడని రుచి చూచి సమస్తమైన దుష్టత్వాన్ని ఏం చేయడం? విడిచిపెట్టాలి. వేషాధరణ విడిచిపెట్టాలి, అసూయ విడిచిపెట్టాలి, కపటమైన మాటలు విడిచిపెట్టాలి. ఈరోజు విడిచిపెడుతున్నామండి? కపటమైన మాటలు విడిచిపెడుతున్నామా? వేషాదాన్ని విడిచిపెడుతున్నామా? కపటమైన మాటలు విడిచిపెడుతున్నామా? అసూయను విడిచిపెడుతున్నామా? లేదు. పేరుకి క్రైస్తవం, పేరుకి మందిరంలో ఉంటాం, పేరుకి పరిచయం చేస్తాం, పేరుకి ఆరాధన చేస్తాం, పేరుకి పాటలు పాడుతుంటాం. కానీ విడిచిపెట్టవలసినవి మాత్రం మనం ఏమాత్రం కూడా విడిచిపెట్టడం లేదు. అర్థమైందా? నువ్వు విడిచిపెట్టకుండా నువ్వు అలాగే ఉంటే నువ్వు ఏమాత్రం కూడా ప్రభుకి అంగీకారంగా ఉండవండి. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడు అని కోట్ల దేవదూతల చేత ఆయన ఏం చేయబడుతున్నాడు కాబట్టి ఆయన కుమార్తె అయినటువంటి నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడే నీ జీవితము, నీ బ్రతుకు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు పరిశుద్ధంగా పవిత్రంగా ఉండి విజ్ఞాపన చేస్తే తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అక్కడ అంటాడు, కొత్తగా జన్మించిన శిష్యుని పోలి అంటాడు. దానికి గల కారణం ఏంటంటే, కొత్తగా జన్మించిన శిష్యుడు, నాకు ఇచ్చిన టైం అయిపోయింది. కొత్తగా జన్మించిన శిష్యువు పుట్టగానే ఏం చేస్తాడు అంటే, నేనే చెప్పేస్తాను, టైం లేదు కాబట్టి. కొత్తగా జన్మించిన శిష్యువు పుట్టగానే ఏం చేస్తాడు? ఏడుస్తాడు. ఎలా ఏడుస్తాడు? బిగ్గరగా ఏడుస్తాడు. అవునా కదా? బిడ్డ పుట్టగానే ఎలా ఏడుస్తాడండి? బిగ్గరగా ఏడుస్తాడు. అవునా? బిగ్గరగా ఏడుస్తారు. అప్పుడు ఆ సమయంలో అక్కడ మంత్రస్వాములు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, లేకపోతే వైద్యులు అవ్వచ్చు. ఆ పురుడు పోసేటప్పుడు ఎవరున్నా సరే వెంటనే ఏం చేస్తారు? బిడ్డ పుట్టాడు, బిగ్గరగా ఏడుస్తున్నాడు, ఏం చేస్తారు? వెంటనే తీసుకుని ఎత్తుకుంటారు. ఇంకా
అంబికల్ కార్డ్ని కట్ చేసి క్లీన్ చేస్తున్నాను. సరే నేనే చెప్పేస్తాను. బిడ్డ పుట్టాడు, బిగ్గరగా ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే అక్కడ ఎవరున్నప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ తల్లికి బిడ్డకు ఒక బంధం ఉంటుంది, పేగు బంధము. దాన్ని ఏం చేస్తారంటే కట్ చేశారు. కట్ చేసిన తర్వాత ఆ రక్తపు మడుగులో పడి ఉన్న బిడ్డను తీసుకుని ఏం చేస్తారంటే శుభ్రపరుస్తారు. శుభ్రపరిచిన తర్వాత ఆ బిడ్డని ఒక కొద్ది గుడ్డలో చుట్టు పెట్టి తీసుకొచ్చి తల్లి యొక్క ఒడులు వేస్తారు. తల్లి యొక్క ఒడులు వేయగానే ఆ బిడ్డ తల్లి యొక్క రొమ్మును ఆనుకొని ఆ పాలను తాగుతూ ఏడుపు నాగుతాడు. అంతవరకు ఏడుస్తూనే ఉంటాడు. అవునా కాదా? అవునా కాదండి? ఎప్పుడు ఏడుపు ఆపుతాడంటే ఎప్పుడైతే తల్లి యొక్క రొమ్ము చెంతకు చేరుతాడో అప్పుడే ఏడుపు ఆపుతాడు. ఎందుకో తెలుసా? అప్పుడు వరకు ఎక్కడ ఉన్నాడు? తల్లి గర్భంలో ఉన్నాడు. ఆ బిడ్డకి తల్లి యొక్క గుండె చప్పుడు తప్ప ఇంకేమీ వినబడలేదు. ఎప్పుడైతే తల్లి యొక్క రొమ్మును ఆనుకున్నాడో ఇప్పుడు ఏం వినబడుతుంది? గుండె చప్పుడు వినబడుతుంది. ఇప్పుడు ఆ బిడ్డకి ఏమొచ్చేసిందంటే ధైర్యం వచ్చేసింది. వెంటనే ఏం చేశాడు? ఏడుపు ఆపేశాడు. రొమ్మును ఆనుకుని పాలు తాగుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు కొత్తగా జన్మించిన శిష్యునితో పోల్చగల కారణం ఏంటంటే ఆ బిడ్డ ఎలాగైతే ఏడుస్తున్నాడో బిగ్గరగా మనలో ఉన్న ప్రతి అపవిత్రతను బట్టి, అసూయను బట్టి, వేషాధారణ బట్టి ప్రభు దగ్గర మనం ఏం చేయాలి? ఏడవాలి. అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు. ఈరోజు ఏడుస్తున్నావా? ఈరోజు నీలో ఉన్న పాపాన్ని బట్టి, ఈరోజు నీలో ఉన్న లోపాన్ని బట్టి, ఈరోజు నీలో ఉన్న ఆ యొక్క అపవిత్రమైన జీవితాన్ని బట్టి ప్రభు దగ్గర ఏడుస్తున్నావంటే ఏడట్లేదు. ఏమని ఏడుస్తున్నావంటే అయ్యగారు ఎన్నో సంవత్సరాల బట్టి గుడిపోతున్నానండి, మీకు కానుకలు ఇస్తున్నానండి, అది చేస్తున్నానండి, ఇది చేస్తున్నానండి, కానీ దేవుడు మాత్రం నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదని ఏడుతున్నావు దేవుని సేవకుని బట్టి. అర్థమైందా? ఎన్నో సంవత్సరాలు వస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, కానీ దేవుడు మాత్రం నన్ను కనికరించాలని ఏడుతున్నావు తప్ప అసలు దేవుడు నా ప్రార్థన ఎందుకు వినట్లేదు? ఎప్పుడైనా ఆలోచన చేస్తామా? ఎందుకు దేవుడు నా ప్రార్థన ప్రతిఫలం ఇవ్వట్లేదు అని ఆలోచన చేస్తే నీలో ఉన్న లోపం ఏంటో నీకు అర్థమవుతుంది. ఎవరు నీకు చెప్పనవసరం లేదు, ఎవరు నీకు చెప్పనవసరం లేదు. నీ హృదయమే నీకు చెప్తుంది. హల్లెలూయా. నీ అంతరాత్మ నీకు చెప్తుంది. నీ అంతరాత్మ నువ్వు ప్రశ్నించగలిగితే నువ్వు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ జారిపోయావో, ఎక్కడ దేవుని యొక్క నామానికి అవమానకరంగా జీవిస్తున్నావో నీ గురించి ప్రత్యేకంగా ఎవ్వరు కూడా నీకు చెప్పనవసరం లేదు. నీకు నువ్వుగా ఆలోచన చేస్తే ఇదే చెప్పేస్తుంది. ఎందుకంటే ఇది ఎవరిదంటే దేవుడు పెట్టింది. హల్లెలూయా. ఇది దేవుడు పెట్టింది కాబట్టి దీనికి తెలుసు. దీనికి తెలుసు. నీ సేవకుడికి తెలియకపోయినా, నీ సంఘానికి తెలియకపోయినా, నీ కుటుంబానికి తెలియకపోయినా, నీ బంధువులు తెలియకపోయినా, నీ స్నేహితులు తెలియకపోయినా, ఎవరికి తెలిసినా ఎవరికి తెలియకపోయినా ఇది దేవుడు పెట్టింది కాబట్టి దీనికి మాత్రం సమస్తము తెలుసు. నువ్వు ఎవరినైనా మోసం చేయొచ్చేమో కానీ దీన్ని మాత్రం నువ్వు మోసం చెయ్యలేవు. అర్థమైందా? ఈ మధ్యకాల సమయంలో అడుగు, నేను నువ్వు ప్రశ్నించుకో. నీ అంతరాత్మ నీకు చెప్తుంది నువ్వు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ దిగజారిపోయావో, ఎక్కడ దేవుని యొక్క నామానికి అవమానకరంగా జీవిస్తున్నావో. నీ అంతరాత్మ నువ్వు ప్రశ్నించుకున్నప్పుడు, నీ అంతరాత్మ నీకు తెలియజేస్తున్నప్పుడు నిజమే ప్రభువా అని ఆ బిడ్డ ఎలాగైతే బిగ్గరగా ఏడుస్తున్నాడో అయ్యా నేను పాపిని అని నువ్వు ఏడగలిగితే అర్థమైంది? ఆ బిడ్డ ఎలాగైతే బిగ్గరగా ఏడుస్తున్నాడో నీలో ఉన్న లోపాన్ని బట్టి, నీలో ఉన్న అపవిత్రతను బట్టి అయ్యా నేను పాపిని అని నువ్వు ఏడగలిగితే నా జీవితంలో చేసిన ఈ అద్భుతమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో కూడా చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? ఎవరి స్థలంలో మోకరించండి, ఎవరి స్థలంలో మోకరించండి.